Hi, this is Nagendra from NSCube ఛానల్. ఈరోజు మన టాపిక్ అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జీ5లో తెలుగులో వెబ్ సిరీస్ అనమాట. అయితే సప్తమం నిధియం అని ఒక తమిళ్ వెబ్ సిరీస్ రీమేక్ చేసి మన శ్రీకాంత్ గారు ఈ వెబ్ సిరీస్ని తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే ఓకే బాగానే ఉంది, మరి అంత ఓవర్ రేటెడ్ లేదు, అవుట్ రేటెడ్ కూడా లేదు. స్టోరీని బాగానే నెరేషన్ చేసుకుంటూ వెళ్ళి ఒక పాయింట్లో బ్రేక్ చేస్తారు. స్టోరీ విషయానికి వస్తే సింపుల్. కోర్టు ముందు ఒక ముసలాయన నారాయణ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. అందరం ముందు నిప్పట్టుకొని చచ్చిపోయి, ఆయన ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు ఆయన చనిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేది స్టోరీ అనమాట. ఆయనకి చనిపోయిన పరిస్థితి వస్తుంది, ఎందుకు వచ్చింది, ఆయన ఒక కేసు వేస్తే ఆ కేసుని ఎవ్వరు తీసుకోరు. ఎందుకు తీసుకోరు, అక్కడ ఉన్న కేసు ఏంటి, ఆయన బాధ ఏంటనేదే స్టోరీ అనమాట. దాన్ని మేకర్స్ ఈ స్టోరీ తీసుకునే జాగ్రత్తలు ఏదైతే ఉందో కొంచెం ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేసి ఇంకా ఇన్నోవేటివ్గా తీసుంటే బాగున్నామో అనిపించింది. కొన్ని అంత ఓల్డ్ సీన్స్ ఉండడం వల్ల మనకంత పర్ఫెక్ట్నెస్ లేదని నాకు అనిపించింది అనమాట. చాలా సీజన్స్లో చాలా మూవీస్లో తర్వాత సీజన్స్ ఎన్ని ఇలాంటి ఎపిసోడ్సే తీస్తున్నారు, ఇలాంటి అవుట్ రేటెడ్ స్టోరీనే ఎంచుకుంటున్నారు. కానీ దాన్ని కూడా ఇన్నోవేటివ్గా చేస్తే బాగున్నామో అనిపించింది. ఎన్ని సినిమాలు చూడలేదు. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మలయాళం జనగణమన అని ఒక మూవీ వచ్చింది, దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఇంచుమించు అలాంటి స్టోరీయే, కానీ కొంచెం దాంట్లో నెరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఈ స్టోరీలో ఇంకా ఇన్నోవేటివ్గా చూపించుకుంటే ఇంకా జనాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్న దాని ఎగ్జిక్యూషన్లో కొంతవరకు ఫెయిల్ అయ్యారని నాకు అనిపించింది. శ్రీకాంత్ గారు కానీ, ముఖేష్ శశి గారు కానీ, తర్వాత సమీర్ గారు కానీ, ఇంకా నారాయణ కింద యాక్ట్ చేసిన హరిచంద్ర గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళకున్న యాక్టర్స్ ప్రకారం వాళ్ళకున్న రోల్స్ ప్రకారం బాగానే యాక్ట్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మంచి రోల్సే పడ్డాయి. స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే వెళ్తుంది, కానీ కొంచెం అవుట్డేటెడ్ స్టోరీ వల్ల మరి ఇదే సీన్స్ ఎన్నాళ్ళలో చూస్తామని బోర్ కొట్టేస్తుంది అనమాట. దాన్ని డిఫరెంట్గా చూపిస్తుంటే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా కొన్ని సీన్స్ ఇంకా పడితే బాగున్నాయి, ఇంకో ఎమోషన్ కనెక్ట్ అయితే ఇలాగా ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుంది. దాన్ని డిఫరెంట్గా చూపించుంటే ఇంకా బాగానే నా అభిప్రాయం. ఈ వెబ్ సిరీస్ టైటిలే అబ్జెక్షన్ మై లార్డ్, అంటే కోర్ట్ రూమ్ డ్రామా చాలా బాగా పండాలని మనం అనుకోవాలి. కానీ ఆ కోర్ట్ రూమ్ డ్రామాలోనే కొంచెం వెలిత ఏర్పడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి సీన్స్ అంటే అబ్జెక్షన్ మై లార్డ్ అనే వర్డ్కి దాని యొక్క డెఫినేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్నేషన్ ఇచ్చి మరీ అంత తీసిపారేటట్టుగా లేకుండా ఉంటే బాగుంది. దానికి ఈ సంబంధం లేకుండా ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలన్నమాట. అబ్జెక్షన్ మై లార్డ్ అంటే నువ్వు నోరు మూసుకుంటుంటారా అన్నట్టుగా మాట్లాడతాడు జడ్జి కొన్నిసార్లు. కాదు, ఆయన అన్నదానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అక్కడ రైటింగ్లో కొంచెం ప్రాబ్లం ఉందని నాకు అనిపించింది. మిగిలిన స్టోరీ అంతా బాగానే ఉంది, ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎందుకంటే స్టోరీలో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ప్రకారం బాగానే ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సెండ్ చేయండి. వీలైనంత రీచ్ అవ్వడానికి నాకు ప్రయత్నించండి, నన్ను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత త్వరగా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.